ఓకే గైస్, వెల్కమ్ టు మార్కెట్ ప్లేస్ తెలుగు ఛానల్. అయితే నేను వీడియో పోస్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక 15 డేస్ అలా అయిపోతుంది. అయితే ఈరోజు క్లాస్లో మీకు ఫేస్ రీటచింగ్ అంటే పింపుల్స్ కానీ ఫేస్లో ఏమైనా కలర్స్ ఎక్కువైతే దాన్ని తగ్గించడం కానీ ఎలా చేయాలి ఏంటన్నది ఈ క్లాస్లో అయితే చెప్తాను. ప్రీవియస్ క్లాస్లో మీకు పెన్ టూల్ గురించి అయితే చెప్పడం జరిగింది. ఒకవేళ ఎవరైనా చూడకపోతే నా ఛానల్లోకి లాగిన్ అవి ఆ క్లాస్ ఏంటన్నది ఒకసారి చూడండి. ఓకే, ముందుగా నా దాంట్లో అయితే ఫోటోషాప్ ఓపెన్ చేసి ఒక ఫోటో అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఈ అమ్మాయి అయితే చూడండి, ఈ అమ్మాయి ఫేస్ మీద పింపుల్స్ అయితే ఉన్నాయి. ఇట్లా ఎలా రిమూవ్ చేయాలి ఏంటన్నది మీకు ఒకసారి డీటెయిల్గా చెప్తాను, చూడండి. మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కొన్ని టూల్ గురించి చెప్పాను, అదవుతుందా? ఒకవేళ ఎవరైనా చూడకపోతే కనుక నా ప్రీవియస్ క్లాస్లో అయితే చూడండి. ఓకే, ఏదైనా మచ్చ కానీ పింపుల్స్ కానీ ఉంటే ఏ టూల్ వాడాలి ఏంటన్నది టూల్స్ చెప్పిన క్లాస్లో అయితే చెప్పాను. ఇక్కడ చూడండి, స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్. ఈ టూల్ అయితే బాగా ఉపయోగపడుతుంది. ఓకే, స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ తీసుకొని దీని సైజు మీకు ఆల్రెడీ చెప్పాను. సైజ్ తగ్గించుకోవడానికి ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్. ఎప్పుడైనా సరే మనం ఎంత జూమ్లో అయితే వర్క్ చేస్తామో అవుట్పుట్ అన్నది అంత బాగుంటుంది, వర్క్ అన్నది అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా? నేను అయితే జూమ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ చెప్పాను మీకు, జూమ్ కంట్రోల్ ప్లస్ చేయడానికి కంట్రోల్ ప్లస్ నొక్కితే జూమ్ అవుతుంది, కంట్రోల్ మైనస్ నొక్కితే జూమ్ అవుట్ అవుతుంది. ఓకేనా? యాస్టీజ్గా రావాలంటే కంట్రోల్ 0. ఈ అమ్మాయి ఫేస్ మీద చూడండి, మీరు జాగ్రత్తగా ఇంకా కొద్దిగా ఓకేనా తగ్గించుకుంటూ పెంచుకుంటూ మనం జాగ్రత్తగా చేసుకోవాలి. లేట్ అయినా పర్లేదు, ఎప్పుడైనా సరే కంగారుగా చేస్తే మాత్రం వర్క్ అన్నది రాదు. ఓకే, ఇలా మీరు మొత్తం అయితే ఇచ్చేసుకోండి. పింపుల్స్ ఎక్కడ ఉన్నాయో ఒక్కొక్కసారి జూమ్ అవుట్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండండి, మీరు చేసిన అవుట్పుట్ ఎలాగ వస్తుంది ఏంటన్నది. ఓకేనా? దూరం క్లిక్ చేయకుండా పక్కనే ఉన్న ముందు రిమూవ్ చేసుకుంటా. ఓకే, ఈ బుగ్ మీద చూడండి, తర్వాత అయిపోయింది. తర్వాత ఇక్కడ చూడండి, హెడ్ మీద చూడండి ఒకసారి. మీరు జూమ్ అవుట్ జూమ్ ఇన్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారు అన్నది తెలియదు. జూమ్ ఇన్లో ఉంటే కనుక తెలియదు ఏం చేస్తున్నారు ఏంటన్నదని. ఓకేనా? ఇలా ప్రతిదీ కొద్దిగా టైం పడుతుంది. ఫోటోషాప్ దగ్గర టైం కేటాయిస్తేనే అవుట్పుట్ వస్తుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు కూర్చున్న సీట్లో ఎంత ఎక్కువసేపు కూర్చుంటే అంత మంచి అవుట్పుట్ అయితే తీసుకురావచ్చు. ఇది మీకు ఆల్బమ్ డిజైనింగ్ చేసేటప్పుడు బాగా ఉపయోగపడుతుంది. ఈ టూల్స్ మీకు చెప్పాను ఆల్రెడీ. ఒకవేళ ఎవరైనా ప్రాక్టీస్ చేయకపోతే కనుక చెయ్యండి. నేను చెప్తాను తర్వాత వచ్చే క్లాస్లో. బ్లర్ అయిపోయిన ఇమేజెస్ని ఎలాగా మళ్ళీ మనం తిరిగి తెచ్చుకోవాలి క్లారిటీగా, ఇవన్నీ మీకు రాబోయే క్లాస్లో అయితే చెప్తాను. ఒకవేళ మీరు వర్క్ చేస్తున్నారు, ఈ స్పాట్ హీలింగ్ టూల్ తీసుకుని చేస్తున్నారు, అయినా ఒక్కొక్క సిచ్యువేషన్లో రాలేదు అంటే కనుక వెంటనే ఇంకొక టూల్ ఉంచుకోండి, హీలింగ్ బ్రష్ టూల్. ఇది తీసుకోండి. ఇది ఎలా వాడాలి మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మనం పక్కనే స్కిన్ బాగుంది, ఇక్కడ పింపుల్ ఉంది అనుకోండి, ఆల్ట్ పట్టుకొని అక్కడ క్లిక్ చేసి ఆ స్కిన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఎక్కడైతే మచ్చలు ఉన్నాయో అక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది. అర్థమవుతుందా? ఆల్ట్ మాత్రం పట్టుకోవాలి, దాని పక్కనే ఉన్న స్కిన్ అయితే తీసుకోవాలి. ఓకేనా? ఇలా మీరు స్లోగా చేయాలి. ముందు చిన్నవే చేయండి, పెద్దవి పెట్టుకోవద్దు. ఓకే, మీరు ఎక్కడన్నా ఇక్కడ చూడండి, ఇక్కడ స్కిన్ కొద్దిగా బ్లాక్గా ఉంది ఐ దగ్గర, ఇక్కడేమో వైట్గా ఉంది. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తే బ్లాక్గా వస్తుంది. ఓకేనా? చూడండి, నేను చూపెడతాను ఒకసారి.
ఈ బ్లాక్ అన్న చూడండి మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, అది ఒక మచ్చగా కనిపిస్తుంది అది మొత్తం అవుట్పుట్ అయ్యాక. అందుకే ఎక్కడ డాట్ అయితే ఉందో లేదా పింపుల్స్ అయితే ఉందో దాని పక్కనే బాగున్న స్కిన్ తీసుకొచ్చి మనం అక్కడ పేస్ట్ చేయాలి. అదవుతుందా? అది ఓకే. మీరు ఇలాగే ప్రతిదీ వర్క్ స్లోగా చేసుకుంటూ ఉండాలి. ఒక్కొక్కసారి జూమ్ అవుట్ చేసుకొని వర్క్ ఎలాగొచ్చిందో కూడా మీరు చూసుకుంటూ ఉండాలి. ఇదొక ప్రాసెస్ ఉంది. ఇంకొక ప్రాసెస్ ఫాస్ట్గా ఈ ప్రాసెస్ ఉంది, అది మీకు కూడా నేను చెప్తాను రాబోయే క్లాస్లో. కానీ మీరు ఇప్పుడు నేనైతే ఇది ఒరిజినల్ దాని మీద చేసేస్తున్నాను. ఇప్పుడు ఒరిజినల్ దాని మీద ఒరిజినల్ ఇమేజ్ ఏదైతే ఉందో దాని మీద అయితే చెయ్యొద్దు. ఒక కాపీ అయితే పెట్టుకోండి. అంటే లేయర్ బాక్స్లో Ctrl+J నొక్కితే ఒక కాపీ వస్తుంది. ఇక్కడ చూడండి లే అదే లేదంటే ఇక్కడ లెఫ్ట్ క్లిక్ నొక్కి డూప్లికేట్ అన్న ఇంకో కాపీ అయితే వస్తుంది. ఓకేనా? ఇంకో కాపీ అయితే కంపల్సరీ పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ ఏదైనా మిస్టేక్ అయిందంటే మళ్ళీ గ్యాలరీలోకి వెళ్ళి తెచ్చుకోవాలి, ఎంత పెద్ద తలనొప్పి. ఎప్పుడో ఒక కాపీ అయితే పెట్టుకొని ఆ కాపీ మీద అయితే చేయండి. ఒక డూప్లికేట్ అన్నది కంపల్సరీ పెట్టుకోవాలి. ఓకేనా? ఫోటోషాప్ అన్నది మీరు ఎంత ఓపిక్గా సిస్టమ్ ముందు కూర్చుంటే అంత పర్ఫెక్ట్ అవుతారు. ఓకే. ఇంకా ఫేస్ మీద అయితే ఇంతకుముందు ఫోటోకి ఇప్పుడు ఫోటోకి ఒకసారి మీరు తేడా అయితే చూడొచ్చు. ఇంతకుముందు ఫోటో ఒకసారి మళ్ళీ నేను తీసుకురావడం అయితే జరుగుతుంది. డౌన్లోడ్స్లోకి వెళ్ళి సారీ కాపీ నెక్స్ట్ వస్తుంది. చూడండి ఇంతకుముందు ఫోటో ఎలాగుంది, పింపుల్స్ ఉన్నాయి ఫేస్ నిండాని. తర్వాత చూడండి ఇదంతా. ఇప్పుడు మనం చేసిన ఫోటో చూడండి ఒకసారి, పింపుల్స్ అన్నీ రిమూవ్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ అమ్మాయికి ఫేస్ మీద ఏ కలర్ ఎక్కువగా ఉంది అంటే ఒక్కో దిక్కు ఇక్కడ పైన హెడ్ మీద అయితే కలర్ సరిపోతుంది, కింద ఏమవుతుంది అంటే ఎల్లో ఐస్ వచ్చేసింది. ఆ ఎల్లో ఐస్ని ఎలా తగ్గించాలి ఏంటన్నది మీకు ఒకసారి చూపిస్తాను ఈ క్లాస్లోని. అయితే దీనికోసం ఏం టూల్ తీసుకున్నా అంటే క్విక్ సెలెక్షన్ టూల్ తీసుకుని ఫేస్ ఎంతవరకు ఉందో అంతవరకు నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా? ఈ ఎల్లో ఐస్ ఎక్కడైతే ఉందో అక్కడ యాజ్ ఇట్ ఈస్గా తగ్గిపోతుంది, మీరు గమనించండి. తీసుకుని ఇది ఒక కాపీ అయితే పెట్టుకున్నాను. ఎక్కడ వరకు సెలెక్ట్ చేసుకున్నానో అక్కడ కాపీ పెట్టుకున్నాను. కాపీ చేయాలంటే మీకు ఏం చెప్పాను ఆల్రెడీ, Ctrl+J. ఓకే. నేను ఎక్కడ వరకు అయితే సెలెక్ట్ చేశానో ఆ సెలెక్షన్ వరకునే కాపీ వస్తుంది, అది గమనించండి. మీరు ఇక్కడ లేయర్ బాక్స్లో ఏం చేస్తున్నాను అన్నది ఒకసారి గమనించండి. ఓకేనా? ఇప్పుడు ఈ అమ్మాయి ఫేస్లో మెడ దగ్గర అంతా ఎల్లో ఐస్ వచ్చేసింది. దీన్ని ఎలా తగ్గించాలి ఏంటన్నది మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి, ఇమేజ్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి సెలెక్టివిటీ కలర్స్ ఉందా, ఇక్కడ ఎల్లో పెట్టుకోండి. ఎల్లో ఇక్కడ రెడ్, ఇక్కడ కలర్స్ చూపిస్తుంది, రెడ్, ఎల్లో, గ్రీను, సియానో, బ్లూ, ఇవన్నీ మీకు చూపిస్తుంది. ఇందులో ఎల్లో అయితే పెట్టుకోండి. ఎల్లో పెట్టుకొని ఇక్కడ మీరు చూడండి ఒకసారి ఇది ఎందుకు ఉపయోగపడుతున్నాయి ఏంటన్నది ఒకసారి చూసేసేయండి, ఇవన్నీ జరుపుకుంటాను. ఓకేనా? మీరు చూడండి, ఇటు పెంచితే ఏమవుతుంది, పెరుగుతుంది, ఇటు పెంచితే తగ్గుతుంది. ఓకేనా? ఏదైనా సరే ఏ వర్క్ సరే ఇంత మెజర్మెంటు అన్నట్టు ఏది ఉండదు. నీ వర్క్ నీ సబ్జెక్టు ఎలా ఉందన్నది నీకు ఒక ఐడియా ఉంటుంది కనుక నువ్వు ఎంతలో పెట్టుకోవాలి, నీ కళ్ళకి ఎలా కనపడుతుంది అన్నది ఆ విధంగా చేసుకుంటూ పోవడమే. ఓకేనా? అలాగే అడ్జస్ట్మెంట్స్ అన్న ఆ విధంగా చేసుకుంటూ పోవడం, కానీ ఎక్కువ మాత్రం పెంచొద్దు. చూడండి ఎల్లో తగ్గించేసాను, -59కి రాబోతే నాకు సరిపోయింది. ఓకేనా? ఇంకా లేదు ఇంకా అంటే చూడండి, మీరు గమనించండి సరిగ్గా నేను ఏం చేస్తున్నాను ఏంటన్నది. ఇంతకు ముందు జీరోలో పెట్టి చూస్తాను. ఇక్కడ జీరోలో పెట్టాను, జీరోలో పెడితే యాజ్ ఇట్ ఈజ్ ఇలాగుంది. నేనేం చేశాను ఒకసారి చూడండి, మైనస్లోకి తీసుకెళ్తున్నాను. ఎల్లో దగ్గర ఇక్కడ చూడండి సియానో, మెజంతా, ఎల్లో, బ్లాక్. ఈ ఎల్లో ఏదైతే ఉందో దాన్ని 55 వరకు తీసుకెళ్తే నాకు సరిపోయింది యాజ్ ఇట్ ఈజ్గా. ఓకే నొక్కేస్తే ఎల్లో ఐస్ ఎక్కడైతే ఉందో ఆ ఫోటోలో ఎల్లో ఐస్ అంతా పోయింది, ఇంకా లైట్గా కనిపిస్తుంది. మళ్ళీ నేను ఇమేజ్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి నేను మళ్ళీ ఎల్లో సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, గమనించండి.
చూడండి నాకు సరిపోతుంది అలాగా. ఓకేనా? ఓకే. ఈ అమ్మాయి లిప్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఇంకా నేను కొద్దిగా ఇంకా కలర్ ఏదైతే ఉందో దాన్ని యాక్యురేటివ్గా చూపించాలి అని అనుకుంటున్నాను. అంటే ఇంకా బ్రైట్గా చూపించాలి అని అనుకుంటున్నాను. అందుకోసం మళ్ళీ ఇందులోకి వెళ్తున్నాను. ఓకే. ఇది ఇంకో విధంగా కూడా ప్రాసెస్ ఉంది, అది తర్వాత చెప్తాను. ఎందుకంటే మీకు ఫాస్ట్గా అవ్వాలి, ఫాస్ట్గా చెయ్యాలి అనుకుంటే కనుక ఇదైతే మీకు బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా? ఈ అమ్మాయి కలర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని సెలెక్ట్ చేసుకుని, అదే సారీ, మెజంతాకి దగ్గరగా ఉన్నాయి కనుక అవి సెలెక్ట్ చేసుకొని, మెజంతా ఎక్కడైతే ఉందో అక్కడైతే నేను మీరు గమనించండి, కొద్దిగా పెంచుకుంటున్నాను. ఎక్కడైతే ఈ మెజంతా టోన్ ఈ లిప్ మీద ఎక్కడైతే ఉందో దాన్ని ఇంకా కొద్దిగా డెవలప్ చేసి చూపిస్తుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా ఆ మెజంతాలో ఒక బ్లాక్ టోన్ అన్న తీసుకురావడానికి ఇక్కడ బ్లాక్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను. అదవుతుందా? అలాగే ఎల్లో అయితే లేదు, అందులో ఎల్లో షేడ్స్ అన్నవి మీకు ఒకటిగా చెప్తాను చూడండి. మనం చేసే ఆ ఇమేజ్ ఏదైతే ఉందో అందులో షేడ్స్ అన్నవి ఉంటే ఇది మీకు ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే ఒక కలర్లో 2 కలర్లు మిక్స్ అయ్యి ఉంటాయి మనం మనం చూసే ఆబ్జెక్ట్లో. అంటే ఒకటి ఫేస్ ఉంది అక్కడ, పైన ఏమైంది వైట్ ఉంది, అంటే స్కిన్ టోన్ ఉంది, కింద ఏముంది ఎల్లో టోన్ ఉంది. ఇది ఆ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్లో 2 కలర్లు మిక్స్ అయి ఉన్నాయి. అలాంటిదప్పుడు మనం ఒక కలర్ని తగ్గించాలంటే ఈ ప్రాసెస్ అయితే బాగా ఉపయోగపడుతుంది. ఒక కలర్ని తగ్గించాలన్నా పెంచాలన్నా ఈ ప్రాసెస్ అయితే బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా? చూడండి, నేను ఓకే చేసుకున్నాను. కొద్దిగా కొద్దిగా లైట్గా పెట్టుకుని, లేదా ఇంకా బాగా డెప్త్గా కావాలంటే కంట్రోల్ యూ నొక్కుని ఇక్కడ ఏదైతే ఇక్కడ సారీ, ఇక్కడ చూడండి, ఇక్కడ హ్యాండ్ టూల్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ లిప్ మీద ఎక్కువ కలర్ ఎక్కడైతే ఉందో అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశారు కదా, జస్ట్ మీరేం కాదు, ఈ సాచ్యువేషన్ ఏదైతే ఉందో కొద్దిగా ఇది మీరు చూడండి, ఇలా పెంచగానే ఓవరాల్గా లిప్ మీద రెడ్ కలర్ అయితే ఉంది కదా, రోజ్ కలర్ అయితే ఉంది కదా, ఆ కలరు పీస్ మీద ఎక్కడున్నా సరే మారిపోతుంది. ఈ ప్రాసెస్లో అయితే అండ్ సాచురేషన్లో మనం పెంచుకున్నా తగ్గించుకున్నా ఎప్పుడైతే రెడ్ని అయితే మనం పిక్ చేసామో సెలెక్ట్ చేసామో మనం సాచురేషన్ పెంచినప్పుడు ఆటోమేటిక్గా ఆ రెడ్ టోన్ ఫేస్లో ఎక్కడైతే ఉందో తన బాడీలో, అంటే తన ఓవరాల్ ఫేస్లో ఎక్కడైతే ఉందో మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఓవరాల్ ఫేస్ అంతా మారిపోతుంది. ఇందాక చెప్పిన ప్రాసెస్లో ఏమవుతుంది, రెడ్ మనం ఎక్కడైతే సెలెక్ట్ చేసామో పింక్ ఎక్కడైతే పెంచుతున్నామో అక్కడ వరకునే పెరుగుతుంది. ఓకేనా? చూడండి, నేను ఓకే చేసుకున్నాను, లైట్గా పెంచుకొని. ఇప్పుడు చూడండి బాగుందా? ఇంతకు ముందు ఇమేజ్ చూడండి, ఇంతకు ముందుది పింపుల్స్ ప్లస్ ఆ టోన్ అన్నది లేదు. ఇప్పుడు చూడండి కొద్దిగా అంటే ఇంతకు ముందు కన్నా కొద్దిగా రోజినెస్ అన్నది మనం ఇచ్చాం. అది ఆ రోజ్ కలర్ అనేది మనం ఇచ్చాం లిప్ మూమెంట్ కానీ. అలాగే ఐబ్రోస్ చేసుకోవాలి, హైస్ చేసుకోవాలి, హెయిర్ చేసుకోవాలి, ఏంటి ప్రతిదీ చేసుకోవాలి. ఓకేనా? ఎప్పుడైనా సరే స్కిన్లో కానీ ఫేస్లో కానీ కలర్స్ ఎక్కువైతే కనుక ఆ విధంగా అయితే తగ్గించుకోవచ్చు. ఇంకొక ప్రాసెస్ ఉంది, అది రాబోయే క్లాస్లో మేము చెప్తాను ఏంటి అని. అయితే కొద్దిగా ఫాస్ట్గా చేసే విధానం అయితే ఈ విధంగా ఉంది. ఓకే, ఒకవేళ తెలియకపోతే మళ్ళీ చూడండి. ఇంకొకటి, ఇదే ఇప్పుడు స్కిన్ కొంతమందికి చెమట పట్టేసి ఆయిలీగా ఉండడం ఇలాంటిది అయితే ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే మళ్ళీ నేను ఇంకొక కాపీ అయితే తీసుకుంటున్నాను. కంట్రోల్ జే నొక్కి చూడండి, ఇక్కడ కాపీ 1 కాపీ 2 చూసుకోండి. నేను ఏం చేస్తున్నాను ఏంటనేది లేయర్ బాక్స్లో గమనించండి. అప్పుడు ఏం చేస్తున్నానంటే సింపుల్గా ఎప్పుడైనా ఒకటి చెప్తున్నాను చూడండి, నేను ఫాస్ట్గా అయ్యే వరకు మాత్రమే చెప్తున్నాను. దీనికి వేరే ఆల్టర్నేటివ్ ప్రాసెస్ కూడా ఉంది, అలా కూడా చేయొచ్చు. మనకి ఫోటోషాప్ రావాలి కానీ ఒక 10-15 రకాలుగా చేయొచ్చు ఒక ఇమేజ్ని. అదవుతుందా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫిల్టర్స్లోకి వెళ్తున్నాను. ఫిల్టర్స్లోకి వెళ్ళి బ్లర్లోకి వెళ్ళి కింద సర్ఫేస్ బ్లర్ అని పెడుతున్నాను. సర్ఫేస్ని బ్లర్ పెట్టబోతుకి అమ్మాయి ఫేస్ చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో. ఇక్కడ రెడ్యూస్ అన్న వాల్యూస్ ఇచ్చి 5 ఇచ్చుకున్నాను, కింద వాల్యూ ఇచ్చి 10 ఇచ్చుకున్నాను. ఇది ఒకసారి మీరు తక్కువ ఇచ్చుకోండి, ఎక్కువ ఇచ్చుకుంటే మరీ బాగోదు చూడడానికి. ఓకేనా? నేను ఒక 7 ఇచ్చుకుంటున్నాను. ఓకే, ఇది ఒక 4 ఇచ్చుకుంటున్నాను. ఓకే, ఇచ్చుకున్నాం కదా. ఇప్పుడు చూడండి అమ్మాయి ఫేస్ అన్నది ఎంత సాఫ్ట్గా అన్నది వచ్చేసిందో చూడండి.
కానీ ఇంత సాఫ్ట్గా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఏదో మొత్తం అలికిసినట్టు అయితే ఉంటుంది. అంత సాఫ్ట్గా ఎప్పుడు తీసుకురావద్దు. ఓకేనా? ఇప్పుడు చూడండి, మీకు ఎగ్జాంపుల్ పెడుతున్నాను. ఫేస్ అనేది ఎంత సాఫ్ట్గా వచ్చేసింది చూడండి. ఈ ఫోటో చూడండి, ఈ ఫోటో చూడండి, ఇది ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు దీనికి ఏం చేస్తున్నానంటే నేను సింపుల్గాని ఫిల్టర్లోకి వెళ్ళి బ్లర్లోకి వెళ్ళి సారీ ఇక్కడ నాయిస్లోకి వెళ్ళి యాడ్ నాయిస్ అప్లై చేస్తున్నాను. ఓకేనా? యాడ్ నాయిస్ ఎంత ఇచ్చుకుంటున్నానో జస్ట్ లో వాల్యూ అయితే ఇచ్చుకుంటున్నాను. ఒక 3 మీ అక్కడ ఇమేజ్ని బట్టి ఒక 2 అయితే ఇచ్చుకుంటున్నాను. ఓకే, 2 ఇచ్చుకుంటే కొద్దిగా చూడడానికైతే బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు ఎరేజర్ తీసుకుంటున్నాను. ఎరేజర్ తీసుకుని ఎరేజర్ సైజ్ అయితే తగ్గించేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే ఒక బ్రష్ అన్నది ఉపయోగించినప్పుడు దాని సైజు పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా, అది ఏ బ్రష్ అయినా సరే, ఏం చెప్పాను, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. ఐ ఐస్ అయితే కళ్ళు ఏది అయితే ఉన్నాయో దాన్ని అరేంజ్ చేసుకుంటున్నాను కళ్ళు వరకు. ఓకేనా? ఓకే, ఓకే, నేను కళ్ళు ఎక్కడి వరకు ఉన్నాయో అక్కడ వరకు అరేంజ్ చేసుకుంటున్నాను. అలాగే లిప్ కూడా. ఓకేనా? ఓకే, లిప్స్ కూడా నేను అరేంజ్ చేసుకున్నాను. మరీ సాఫ్ట్గా అయితే పెట్టేయవద్దు. ఇమేజ్ అన్నది మరీ సాఫ్ట్గా పెడితే బాగోదు. ఓకేనా? ఇలాగా ఇది చూడండి ఇప్పుడు ఎంత డెప్త్ అన్నది వస్తుందో. ఇప్పుడు ఏ ఇమేజ్కి వేరియేషన్ చూడండి. ఈ ఇమేజ్లో ఏమైందంటే మెడ మెడ దగ్గర ప్లస్ ఈ సైడ్ అంతా ఎల్లోఎస్ అయితే వచ్చేసింది. ఎల్లో అయితే బాగా ఎక్కేసింది. దాన్ని మనం ఈ ఇమేజ్లో ఎల్లోఎస్ తీసాము, అలాగే పింపుల్స్ తీసాము, అలాగే ఆ డెప్త్, ఆ సాఫ్ట్ స్కిన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకురావచ్చాం. ఓకేనా? అలాగా మనం ఎవ్రీథింగ్ ఒక ఫేస్కి వచ్చేటప్పటికి ప్రతిదీ టైం కేటాయించుకొని చేసుకుంటేనే ఆ వర్క్ అనేది నీట్గా ఉంటుంది. ఓకేనా? ఇంకా ఇంకా చెయ్యొచ్చు, ఇందులో చాలా వరకు చెయ్యొచ్చు. ఇంకా మీకు ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చూపెడుతున్నాను చూడండి. ఈ కళ్ళు ఏ కలర్లో ఉన్నాయి, బ్లాక్లో ఉన్నాయి. ఐబ్రోస్ బ్లాక్లో ఉన్నాయి. ఇంకా నేను ఈ బ్లాక్ని ఏదైతే ఉందో దాన్ని ఇంకా కొద్దిగా డెప్త్గా చూపించాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ దీని మీద ఎరేజర్ చేశాను కనుక పై లేయర్ అయితే వాడకూడదు. లేయర్ బాక్స్లో ఇంకొక లేయర్ అయితే నేను కాపీ 2 నుంచి లేయర్ 2 నుంచి తీసుకుంటున్నాను. ఓకే, తీసుకున్నాను. మళ్ళీ ఇమేజ్లోకి వెళ్తున్నాను, అడ్జస్ట్మెంట్లోకి వెళ్తున్నాను. తర్వాత ఇక్కడ సెలెక్టివిటీ కలర్స్లోకి వెళ్ళి బ్లాక్ ఏదైతే ఉందో, మనం బ్లాకే కదా ఇక్కడ కొద్దిగా డెవలప్ చేయాలనుకుంటున్నాం. బ్లాక్ ఏదైతే ఉందో బ్లాక్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ షియాను, మెజంతా, ఎల్లో ఇవన్నీ వదిలేసి లాస్ట్ బ్లాక్ అయితే వచ్చేసండి. బ్లాక్ వచ్చేసి నేను ఏం చేస్తున్నాను చూడండి, మీరు ఇమేజ్లో కూడా గమనించండి. ఎప్పుడైతే నేను ప్లస్లోకి తీసుకెళ్తున్నానో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఐబ్రోస్, హెయిర్ బ్లాక్ అయిపోతున్నాయి. నేను హెయిర్ చేయలేదు కదా, ఐబ్రోస్, కళ్ళు బ్లాక్ అయిపోతున్నాయి. చూడండి ఇంకా డెప్త్ వచ్చేది, మీరు గమనించండి. వైట్ వచ్చిందా? ఇప్పుడు నేను ఎప్పుడైతే ప్లస్లోకి తీసుకెళ్తున్నానో బ్లాక్ని ఆటోమేటిక్గా ఏమవుతుంది, 56, 50 ఎక్కువ పెంచేసుకోవద్దు. మినిమం మనకి చూడడానికి బాగుంది అన్న వరకునే పెంచుకోండి వర్క్ విషయంలో. ఓకే, ఓకే, నేను ఒక 17లో పెట్టుకున్నాను. నాకు ఓకే అనిపించింది, నా సాటిస్ఫాక్షన్ బాగుంది, నాకు నచ్చింది. ఇప్పుడు చూడండి ఐబ్రోస్ ఏమైనాయి, నాకు ఎంతవరకు కావాలో అంత బ్లాక్ అయినాయి. ఇక్కడ ఐబ్రోస్ చూడండి లైట్గా కళ్ళులో కంట్లో అదేదో లైటింగ్ అవన్నీ వచ్చినాయి కదా. ఇక్కడ చూడండి ఎలా ఉంది. అలాగే వైట్ కూడా మీరు వైట్ కూడా గమనించండి. సారీ, మళ్ళీ ఇమేజ్లోకి వెళ్తున్నాను. వైట్ అయితే సెలెక్షన్ చేసుకుంటున్నాను. వైట్ అయితే సెలెక్ట్ చేసుకొని నేను చూడండి వైట్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు వైట్ లేదు కదా అందులో. ఎలాగన్నా ఏంటంటే బ్లాక్నే మైనస్లోకి తీసుకొస్తున్నాను, అది గమనించండి. బ్లాక్నే మైనస్లోకి తీసుకొస్తున్నాను. అర్థమైందా మీకు? ఓకే, నేను మ్యాక్సిమం పెట్టేసుకున్నాను అంటాడు, నాకు కన్వీనియంట్గా ఉంది కనుక. ఇప్పుడు చూడండి ఐస్, ఈ ఐస్కి ప్రతిదీ అయితే గమనించండి. ఓకేనా? ఈ విధంగా మనం ప్రతిదీ పిన్ టు పిన్, ఐస్, లిప్స్, నోస్, ముక్కు, అలాగే తనకి ఐబ్రోస్, ఇవన్నీ ఎవ్రీథింగ్ మనం చేసుకుంటూ ఉండాలి. ఓకేనా?
ఓకే. ఓకే. ఈ క్లాస్ అయితే మీకు అర్థమయ్యింది అని అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మళ్ళీ చెప్పడానికైతే ట్రై చేస్తాను. ఓకేనా? మీకు అర్థమయ్యి ఉంటే కనుక నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అయితే పొందండి. ఓకే. థ్యాంక్ యూ.